ఒక ప్రశ్న నేను అడుగుతున్నా. 15 సంవత్సరాల కాలంలో ఏ రాజకీయ పార్టీ క్రైస్తవుల కోసం ఏం చేశారు? ఎన్నికలకు ముందు మనల్ని పాస్టర్ గారు, మిషనరీ గారు, సోదరుడా, చెల్లి, అన్న, తమ్ముడా, అక్క అని పిలుస్తారు. ఎన్నికలు పూర్తయ్యాక కనీసం మన వైపు కన్నెత్తి కూడా చూడరు. నేను ఈ రోజుకు మాట చెప్తాను. వాగ్దానాలు వందల కొలది మాటలు వచ్చాయి, కానీ వాస్తవాలకు వచ్చేసరికి జీరో, శూన్యం. ఇది రాజకీయాల ప్రియం కాదు, రాజకీయాల ప్రయోజనం. కూటమి పాలనలో క్రైస్తవుల మీద, సంఘాల మీద, పాస్టర్ల మీద జరిగిన దాడులకి ఎన్ని యాక్షన్స్ తీసుకున్నారు? చర్చి భూములపై ల్యాండ్ గ్రాబులకి ఎన్ని ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశారు? క్రైస్తవ ఎస్సీ, ఓబీసీ రిజర్వేషన్ల కోసం ఎన్ని చర్చలు జరిగాయి? ఇకపోతే వైసీపీ పాలన, మైనారిటీ ప్రేమ ఉందనుకుంటే ఎస్సీల మీద, ఎస్టీల మీద, క్రైస్తవుల మీద దాడులు జరిగినప్పుడు ఫీల్డ్లోకి ఏ వైసీపీ నాయకుడు వచ్చి మాట్లాడాడు? ఏదైనా నేరుగా క్రిస్టియన్స్ సేఫ్టీ కోసం ఒక వింగ్ ఏదైనా ఏర్పాటు చేశారా? పాస్టర్ల భద్రత కోసం ఏదైనా ఒక డెడికేటెడ్ హెల్ప్ లైన్ లాంటిది ఇచ్చారా? 15 సంవత్సరాల కాలంలో క్రైస్తవుల సమస్యలు ఇలాగే కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ అలాగే ఉన్నాయి. దాడులు పెరిగాయి, చర్చి భూముల మీద అక్రమాలు పెరిగాయి, పాస్టర్లపై కేసులు పెరిగాయి, మిషనరీలపై వేధింపులు పెరిగాయి, ఉద్యమాలు, రక్షణ తగ్గిపోయాయి. కానీ ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళు చేసిన పని ఒకటే, ఏంటో తెలుసా? మౌనం వహించటం, సైలెన్స్. ఎన్నికల సమయంలో ఇలాంటి హామీలు ఎన్నో ఇస్తారు క్రైస్తవులకి, పాస్టర్లకి. ఏమన్నా తెలుసా? మీ ఓటు మాకు చాలా విలువైంది, మీ క్రైస్తవుల మీద దాడులు జరగకుండా మేము అడ్డుపడతాం, క్రైస్తవుల భూములు ఎవరు ఆక్రమించకుండా మేము అడ్డుపడతాం, క్రైస్తవ సమాధుల తోటలకు స్థలాల్ని కేటాయిస్తాం. ఇలాంటి హామీలు ఎన్నో ఇచ్చిన వీళ్ళు గెలిచిన తర్వాత ప్రామిసెస్ బికమ్స్ పిక్సెల్స్, రియాలిటీ బికమ్స్ సైలెన్స్. ఇది జరుగుతుంది. ఎందుకు క్రైస్తవులను మాత్రమే ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారు మీకు తెలుసా?